CITU వెంకటగిరిని నాశనం చేస్తున్న రామారావుని వెంటనే యూనియన్ పెట్టి నా యూనియన్ లో ఉండండి అంటున్న రామారావుని వెంటనే నా యూనియన్ లో ఉండండి, వచ్చినా రాకపోయినా మాస్టర్లు వేస్తాను, జీతాలు ఎక్కువ వచ్చేటట్టు చేస్తాను అంటున్న రామారావుని వెంటనే యూనియన్ లో లేని ఆయన మాట వినని వారికి జీతాల్లో కోత పెడుతున్నటువంటి రామారావుని వెంటనే రామారావు మాట వినని వారికి జీతాల్లో కోత పెడుతున్నటువంటి రామారావుని వెంటనే వెంకటగిరిని నాశనం చేస్తున్న రామారావుని వెంటనే CITU. గట్టిపల్లి చెంగయ్య, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ CITU తిరుపతి జిల్లా అధ్యక్షుడిని. మున్సిపల్ కార్మికులు వెంకటగిరి మున్సిపల్ కార్యాలయం ముందు గత 11 రోజుల నుంచి నిరసన దీక్షలు చేస్తూ ఉన్నారు. ఈరోజు 11వ రోజు మోకాళ్ళ మీద దీక్ష చేస్తూ నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి. 11 రోజుల నుంచి ఇక్కడ వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం నిరసన దీక్ష చేస్తూ ఉంటే ఇక్కడ ఉండేటటువంటి పాలకులకి పట్టదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. పాలకులు ఏం చేస్తున్నారని చెప్పి అడుగుతా ఉన్నాను. పాలకులు ఉండేది మీ బిల్లులు చేయించుకోవడానికి, మీరు కాంట్రాక్టర్లకి వాళ్ళ ద్వారా జేబులు నింపుకునేదానికి, కాంట్రాక్టర్లకి బిల్లులు చేసుకునేదానికి అధికారులు కానీ, ఇక్కడ ఉండేటటువంటి సిబ్బంది కానీ, పాలకులు కానీ మీకోసం మీరున్నారు తప్ప ఇక్కడ నిత్యం ప్రజల కోసం, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేటటువంటి కార్మికుల గురించి పట్టించుకునేటటువంటి పరిస్థితి మీకు ఉండదా అని చెప్పేసి నేను ఈ సందర్భంగా ఈ యొక్క పాలకుల్ని ప్రశ్నిస్తా ఉన్నాను. ఎప్పటికైనా ఈ పాలకులు, ఇక్కడ ఉన్నటువంటి చైర్పర్సన్, ప్రథమ పౌరుడు, ఈ పట్టణానికి ప్రథమ పౌరుడు, ఈ మున్సిపాలిటీలో కార్మికుల స్థితిగతులు ఏంటి, కార్మికుల పరిస్థితులు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఇక్కడ వెంకటగిరి మున్సిపాలిటీలో ఇక్కడ ఉండేటటువంటి కార్మికులకి పండగ వచ్చింది. పండగ సందర్భంగా వీళ్ళకి జీతాలు పడ్డాయా లేదా, జీతాల కోసం 11 రోజుల నుంచి దీక్షలు చేస్తూ ఉంటే మీరేం చేస్తున్నారు? వీళ్ళకి పండగ గడపాలనేటటువంటి పరిస్థితి మీకు లేదా అని చెప్పేసి నేను ఈ సందర్భంగా చైర్పర్సన్ అడుగుతా ఉన్నాను. ఇక్కడ నిరసన దీక్ష ఆందోళన ప్రారంభం చేసిన తర్వాత నిన్నటికి డైలీ వేజెస్ పద్ధతుల్లో పనిచేసేటటువంటి కార్మికులకి ఒక 20 మందికి జీతాలు వేశారు తప్ప ఆఫ్ కాస్ట్ సిబ్బందికి ఇంతవరకు జీతాలు వేయలేదు. పండగ గడిచిపోతూ ఉంది. ఈ పండగ పూట కూడా జీతాలు వేయకపోతే వీళ్ళ కుటుంబాలు, వీళ్ళ పిల్లలు ఏ విధంగా బతకాలి, ఏ విధంగా పండగ చేసుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. ఇప్పటికైనా స్పందించి వీళ్ళకి జీతాలు వెంటనే వచ్చేటటువంటి చర్యలు తీసుకోవాలి, వచ్చేటటువంటి ఏర్పాట్లు చేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాను. అలాగే డైలీ వేజెస్ కార్మికులు కరోనా సమయం నుండి పనిచేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు వాళ్ళందరినీ కూడా ఎందుకు ఆఫ్కాస్లోకి ఎక్కించలేదు అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. అంటే ఏనాధీనమైనటువంటి పనులు చేసేటటువంటి పారిశుద్ధ్య కార్మికుల పరిస్థితులు, వాళ్ళ స్థితిగతులు పట్టవా మీకు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. కరోనా సమయం నుండి పనిచేస్తున్నటువంటి మున్సిపల్ డైలీ వేజెస్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరినీ కూడా అన్ని ప్రాంతాల్లో ఆఫ్కాస్లోకి ఎక్కించినటువంటి పరిస్థితి. వెంకటగిరి మున్సిపాలిటీలో ఇక్కడ ఉండేటటువంటి పాలకులు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఉండేటటువంటి మున్సిపల్ కమిషనరు, ఇక్కడ ఉండేటటువంటి సిబ్బంది మీరంతా ఏం చేస్తున్నట్టు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి వెంటనే డైలీ వేజెస్ పద్ధతిన కరోనా సమయం నుండి పనిచేస్తున్నటువంటి కార్మికులందరినీ కూడా వెంటనే ఆఫ్కాస్లోకి ఎక్కించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. లేదంటే మా ఆందోళన కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఇంకా అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ఈ మున్సిపాలిటీలో PF అట్టే పెండింగ్లో ఉంది. PF బకాయిలు ఇంకా చెల్లించలేదు. PF బకాయిలను చెల్లిస్తే ఒక్కొక్క కార్మికుడి ఖాతాలో 30,000 దాకా వీళ్ళ అకౌంట్లో పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ డబ్బంతా కూడా ఏమవుతా ఉంది, మున్సిపల్కి కార్మికులకు వేయాల్సినటువంటి PF అమౌంట్ అవి ఏమైపోయినాయి. కాబట్టి వీటన్నిటి కూడా ఎంక్వైరీ కమిషన్ చేసి మున్సిపల్ కార్మికులకి న్యాయం చేయాలని చెప్పేసి ఇక్కడ ఉండేటువంటి పాలకులు ఎవరు జోక్యం చేసుకోవడం లేదు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని వెంటనే సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి, లేదంటే త్వరలో మా ఆందోళన కార్యక్రమాన్ని, ఈ శిబిరాన్ని కలెక్టర్ దగ్గరకు మారుస్తాం. తిరుపతి జిల్లాలో ఉండేటటువంటి అన్ని మున్సిపాలిటీలో ఉండేటటువంటి కార్మికులందరినీ కూడా సమీకరించి పెద్ద ఎత్తున తిరుపతి జిల్లా కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపడతామని చెప్పేసి
వెంటనే వెంకటగిరి మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలి. లేదంటే మా ఆందోళన కార్యక్రమాల్ని ఉధృతం చేస్తామని చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నాను.